ఎయిర్‌క్రాఫ్ట్ లీజ్ బ్యాక్డ్ బాండ్స్ అంటే ఎయిర్‌క్రాఫ్ట్‌ని కొలాటరల్‌గా యూజ్ చేసి ఇష్యూ చేసే బాండ్స్. యూజువల్లీ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీస్ ఈ బాండ్స్‌ని ఇష్యూ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్, ఎయిర్ లీజ్ కార్పొరేషన్. ఈ కంపెనీస్ ఏరోప్లేన్స్‌ని ఎయిర్‌లైన్స్‌కి లీజ్‌కి ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఇండిగో, ఎమిరేట్స్. సింపుల్‌గా చెప్పాలంటే లీజింగ్ కంపెనీ ప్లేన్స్‌ని పర్చేస్ చేస్తుంది. ఆ ప్లేన్స్‌ని ఎయిర్‌లైన్స్‌కి లాంగ్ టర్మ్‌కి లీజ్‌కి ఇస్తుంది. ఎయిర్‌లైన్స్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ లీజ్ పేమెంట్స్ చేస్తాయి. ఆ లీజ్ ఇన్‌కమ్ నుండి బాండ్ ఇన్వెస్టర్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. So planes themselves act as a security. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ $1000 నుంచి $10,000 వరకు ఉండొచ్చు. బాండ్ ఇష్యూ రూల్స్ బట్టి డిపెండ్ అవుతుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ యూజువల్లీ 5-9% పర్ ఇయర్ రేంజ్‌లో ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. బాండ్ స్ట్రక్చర్ బట్టి చేంజ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీరు $10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ 7% పర్ ఇయర్ అనుకుంటే మీకు $700 వస్తాయి. డ్యూరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ బాండ్స్ usually medium to long-term investments. Common maturity periods 5 years, 7 years, 10 years, 12 years, 15 years. మెచ్యూరిటీ కంప్లీట్ అయ్యాక ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ అవుతుంది. ఎక్కడ కొనాలి? ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాక్డ్ బాండ్స్ మోస్ట్‌లీ ఇంటర్నేషనల్ బాండ్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. లైక్ గ్లోబల్ బాండ్ మార్కెట్స్ లైక్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డాక్. గ్లోబల్ బ్రోకర్స్ లైక్ ఇంటరాక్టివ్ బ్రోకర్స్, వెస్టర్న్ ఫైనాన్స్, ఇంటి మనీ. అడ్వాంటేజెస్ ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ ఎక్స్‌పోజర్. రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ వాల్యుబుల్ అసెట్ కాబట్టి కొలాటరల్ ప్రొటెక్షన్ ఉంటుంది. డైవర్సిఫికేషన్ స్టాక్స్ అండ్ లిస్టెడ్ కాకుండా న్యూ సెక్టర్. డిసడ్వాంటేజెస్ ఎయిర్‌లైన్ బ్యాంకరప్సీ రిస్క్ ఉంటుంది. ఏవియేషన్ ఇండస్ట్రీ ఎకనామిక్ సైకిల్స్‌కి సెన్సిటివ్. ట్రావెల్ డిమాండ్ తగ్గితే లీజ్ పేమెంట్స్‌కి రిస్క్ ఉంటుంది. కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్‌కి కొంచెం డిఫికల్ట్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.